ప్రతి ప్రార్థన మీరు ఆలకించారని నమ్ముచున్నాం. దేవా, నీ సన్నిధి మా మధ్యలో ఉంచి నీ సింహాసనాన్ని ప్రభువా ఈ ఉదయకాలపు ఆరాధనలో మీరు మా మధ్యలో స్థాపించబోచున్నందుకు నీకు వందనాలు చెల్లిస్తా ఉన్నా. ఇప్పుడు ఆరాధన జరుగుతుండగా ప్రభువా మేమంతా ప్రభువా నీ సింహాసనమును సంధించి ప్రభువా నీ సింహాసనం మీద మోకరిల్లి నీ నామమును ఘనపరచడానికి ప్రభువా నీ ముఖ దర్శనం మేము పొందుకోవడానికి ప్రభువా నీవు పొందిన సిలువ శ్రమలను జ్ఞాపకం చేసుకుంటే ప్రభువా మీరు చేసిన త్యాగము గురించి ఆలోచించే కృపను మీరు మాకు కలగజేయమని అడుగుచున్నాము. దేవా అయ్యా, పాడుచు ఆరాధన చేస్తుండగా ప్రభువా మా జీవితాలు మేము పరీక్షించుకోండి ప్రభువా. ఆ సిలువ వైపు చూస్తూ ప్రభువా నీ వైపు చూస్తూ నీ వద్ద నుంచి వచ్చే ఆశీర్వాదములు పొందుకోవడానికి కృప చూపమని అడుగుచున్నాము. దేవా, ఈరోజు వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడండి, మమ్మల్ని సరిచేయండి ప్రభువా. మీరు మాట్లాడుచుండగా వినగలిగినటువంటి చెవిని ప్రభువా, గ్రహించగలిగిన హృదయమును మీరు మాకు దయచేయమని అడుగుచున్నా. విన్న వాక్యానుసారంగా మేము నడవడానికి కృప చూపమని అడుగుచున్నాం ప్రభువా. ఈరోజు ఆరాధన ప్రభువా ఎవరైతే ప్రభా ప్రేమపూర్వకంగా నీకు ఇస్తూ ఉన్నారో వారిని దీవించి ఆశీర్వదించమని అడుగుచున్నాము. దేవా, వారి యొక్క ప్రతి అవసరం మీద తీర్చమని అడుగుచున్నాను. ఈ ఉదయకాల ఆరాధనలో పాలు పొందుతున్న వారిలో ప్రభువా ఎవరికి ఏ బాధలు ఉన్నాయో, ఏ కష్టములు ఉన్నాయో, ఏ నెమ్మది లేని పరిస్థితులు ఉన్నాయో, ఎవరికి ఏది అవసరం ఉన్నదో ప్రభువా వారు నీ సన్నిధికి వస్తుండగా ప్రభువా వారి జీవితంలో నీ కార్యము జరిగించండి. వారికి అడుగుచున్న ప్రభువా నీ పాద సన్నిధిలో వారు పొందుకోవడానికి కృప చూపమని అడుగుచున్నా. పరిశుద్ధాత్ముడా నీ గొప్ప శక్తిని ప్రభువా ఈ ఉదయకాలపు ఆరాధనలో మీరు ఉంచమని అడుగుచున్నా. ప్రతి విశ్వాసిని మీరు తాకండి, ప్రతి విశ్వాసిని పరిశుద్ధపరచండి. ప్రతి విశ్వాస జీవితంలో నీ అద్భుత కార్యములు ఘనముగా ఈ రోజు ఉదయకాల సమయంలో పాలు పొందుతున్న వారి జీవితంలో మీరు జరిగించమని అడుగుచున్నాం. యేసయ్యా నీకు మహిమ చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా, మీరు మహిమపరచబడాలి, మీరు ఘనపరచబడాలి. నీ నామము ఈ ఉదయకాలపు సమయంలో ప్రభువా పైకెత్తబడినట్లుగా మేము ప్రభువా మా శిరముల వంచి ప్రభువా ఓ నీ యొక్క సన్నిధి కొరకు ప్రభువా మేము అడుగుచుండగా ప్రభువా అయ్యా మీరు దిగి వచ్చి ఆది నుంచి అంతం వరకు మీరు ఆశీనులై ఈ ఆరాధన నడిపించమని ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. వచ్చిన వారందరూ రెండు హస్తాలు ప్రభువునికి చాపి బిగ్గరగా హల్లెలూయా. మరొకసారి రెండు హస్తాలు ప్రభువునికి చాపి గట్టిగా చెప్దామా? హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మేము కొన్ని పాటలు పాడుతూ ఉండగా మాతో పాటు కలిసి ప్రభు నామమును స్తుతిద్దాం. కలువరి సిలువలో కలుషము బాపిన కరుణామయుడని పాడుతూ ప్రభు నామమును స్తుతిద్దాం. దేవునికి మహిమ కలుగునుగా. కలువరి సిలువలో కలుషము బాపిన కరుణామయుడా యేసు ప్రభు, అర్హుడవైన గొర్రె పిల్లవు, అర్హుడవైన గొర్రె పిల్లవు. ఘనత మహిమలు నీకే ప్రభు, ఘనత మహిమలు నీకే ప్రభు. కలువరి సిలువలో కలుషము బాపిన కరుణామయుడా యేసు ప్రభు, అర్హుడవైన గొర్రె పిల్లవు, అర్హుడవైన గొర్రె పిల్లవు. ఘనత మహిమలు నీకే ప్రభు, ఘనత మహిమలు నీకే ప్రభు, ఘనత మహిమలు నీకే ప్రభు, ఘనత మహిమలు నీకే ప్రభు. రక్తము కాచి క్రయమును చెల్లించి రక్షణ కార్యము క్రయముగా చేసిన
ప్రభుని నామమే అభయ స్మరణము, ప్రభుని నామమే అభయ స్మరణము. ప్రణుతింతును నా యేసు ప్రభు, ప్రణుతింతును నా యేసు ప్రభు. కలువరి సిలువలు కలుషము బాపిన కరుణామయుడా యేసు ప్రభు. అరుడవైన గొర్రె పిల్లవు, అరుడవైన గొర్రె పిల్లవు. ఘనత మహిమలు నీకే ప్రభు, ఘనత మహిమలు నీకే ప్రభు, ఘనత మహిమలు నీకే ప్రభు, ఘనత మహిమలు నీకే ప్రభు. మరణము గెలిచి మహిమలు పొంది శరణు కూర్చి వరముల నొసగి మరణము గెలిచి మహిమలు పొంది శరణు కూర్చి వరముల నొసగి శాశ్వత జీవము అక్షయ భాగ్యం, శాశ్వత జీవము అక్షయ భాగ్యం. ధన్యుల చేసిన దేవుడవు, ధన్యుల చేసిన దేవుడవు. కలువరి సిలువల కలుషము బాపిన కరుణామయుడా యేసు ప్రభు. అర్హుడవైన గొర్రె పిల్లవు, అర్హుడవైన గొర్రె పిల్లవు. ఘనత మహిమలు నీకే ప్రభు, ఘనత మహిమలు నీకే ప్రభు, ఘనత మహిమలు నీకే ప్రభు, ఘనత మహిమలు నీకే ప్రభు. యేసుదేవా నీవే నా స్వాస్యం, నీదు సిలువయే నా శరణ్యం. శ్రీ యేసుదేవా నీవే నా స్వాస్యం, నీదు సిలువయే నా శరణ్యం. నిన్ను వర్ణించుటే నాకు సాధ్యము, నిన్ను వర్ణించుటే నాకు సాధ్యము. నిన్ను సంధించుటే నా భాగ్యం, నిన్ను సంధించుటే నా భాగ్యం. కలువరి సిలువలు కలుషము బాపిన కరుణామయుడా యేసు ప్రభు. అరుడవైన గొర్రె పిల్లవు, అరుడవైన గొర్రె పిల్లవు. ఘనత మహిమలు నీకే ప్రభు, ఘనత మహిమలు నీకే ప్రభు, ఘనత మహిమలు నీకే ప్రభు, ఘనత మహిమలు నీకే ప్రభు. మరోసారి ఘనత మహిమలు నీకే ప్రభు, ఘనత మహిమలు నీకే ప్రభు, ఘనత మహిమలు నీకే ప్రభు, ఘనత మహిమలు నీకే ప్రభు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మరొక పాట పాడుకుంటూ ప్రభునామాన్ని గణపరుద్దాం. నిషేధించబడిన ఓ శిల నిష్కారణముగా విసర్జించలేని పాడుతూ మనందరూ కూడా ప్రభునామాన్ని గణపరుద్దాం.
నిషేధింపబడిన ఓ శిలా నిష్కారణముగా విసర్జించిరి. నిషేధింపబడిన ఓ శిలా నిష్కారణముగా విసర్జించిరి. దేవాది దేవుడే మూలకు తలరాయి చేసెగా. దేవాది దేవుడే మూలకు తలరాయి చేసెగా. ఈ బండకీస్తే ఈ బండ మీదే సజీవ సంఘమును స్థాపించెను. సాతాను శక్తుల గెలిచెను. సాతాను శక్తుల గెలిచెను. ఆ ఆ చీల్చబడిన ఓ శిల నీ సందులోనే నీ దాగుంది. క్రీస్తేసు నీటిలో నిశ్చింతగా నిరీక్షించునని పాడుతూ ప్రభునామమును గణపరుద్దాం. చీల్చబడిన ఓ శిలా నీ సందులోనే నీ దాగుదున్. చీల్చబడిన ఓ శిలా నీ సందులోనే నీ దాగుదున్. క్రీస్తేసు నీలో నిశ్చింతగా నిరీక్షింతును. క్రీస్తేసు నీలో నిశ్చింతగా నిరీక్షింతును. ఈ బండకీస్తే ఈ బండ మీదే సజీవ సంఘమును స్థాపించెను. సాతాను శక్తుల గెలిచెను. సాతాను శక్తుల గెలిచెను. ఆ ఆ ఆ ఆశ్చర్యమైన ఓ శిల ఆహార పానీయమైతివా. ఆ బండ యేసయ్య మెండైన జీవమిచ్చితివే అని పాడుతూ ప్రభునామమును గణపరుద్దాం. ఓ శిలా
విసర్జించిరే. నిషేధింపబడిన ఓ శిలా నిష్కారణముగా విసర్జించిరే. దేవాది దేవుడే మూలకు తలరాయి చేసెగా. దేవాది దేవుడే మూలకు తలరాయి చేసెగా. ఈ బండ క్రీస్తే ఈ బండ మీదే సజీవ సంఘమును స్థాపించెను. సాతాను శక్తుల గెలిచెను. సాతాను శక్తుల గెలిచెను. బిగ్గరగా చప్పలు కొడుతూ ప్రభునామను గణపరుద్దాం. చీల్చబడినటువంటి యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క శరీరం మనందరం కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆయన ఎంతగానో మనం ప్రేమిస్తున్న దేవుడు. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి మనందరం కూడా ఇదిగో ఆయన సిలువను వీక్షిస్తూ ఆయన ప్రేమను మరలా తలపోసుకుంటూ ఇదిగో భూమికి పునాది వేయకమునిపే ఈ లోకంలో గొప్ప రక్షణ కార్యాన్ని తలపెట్టిన దేవుని అందరం కలిసి ఆరాధన చేద్దాం. సిలువను గూర్చిన వార్త, ప్రభు యేసు శిలువ సువార్త అని పాడుతూ ప్రభునామని ఆరాధన చేద్దాం. సిలువను గూర్చిన వార్త, ప్రభు యేసు శిలువ సువార్త. సిలువను గూర్చిన వార్త, ప్రభు యేసు శిలువ సువార్త. నశించుచున్న వారికి ఎంతో వెర్రితనం, నశించుచున్న వారికి ఎంతో వెర్రితనం. రక్షింపబడిన వారికి అద్భుత దైవ శక్తి, రక్షింపబడిన వారికి అద్భుత దైవ శక్తి. ఓ మానవా, వీక్షింపవా క్రీస్తు సిలువను, ఈ ప్రభు ప్రేమకు అర్పించుమా నీ హృదయం. ఓ మానవా, వీక్షింపవా క్రీస్తు సిలువను, ఈ ప్రభు ప్రేమకు అర్పించుమా నీ హృదయం. సిలువను గూర్చిన వార్త, ప్రభు యేసు శిలువ సువార్త. సిలువను గూర్చిన వార్త, ప్రభు యేసు శిలువ సువార్త. అందరం కలిసి ప్రభు యొక్క అమోఘమైనటువంటి ప్రేమను, దేవుని దయగల సంకల్పము చే మన బిడ్డలుగా అంగీకరించిన దేవుని ఆరాధన చేద్దాం. భూమికి పునాది వేయకమునుపే దేవుని దయగల సంకల్పము చే, భూమికి పునాది వేయకమునుపే దేవుని దయగల సంకల్పము చే. ప్రేమతో క్రీస్తులో ఏర్పరచెన్, ప్రేమతో క్రీస్తులో ఏర్పరచెన్. ప్రియ బిడ్డలుగా అంగీకరించెన్, ప్రియ బిడ్డలుగా అంగీకరించెన్. ప్రేమతో క్రీస్తులో
చేతుల్లో ఏర్పరచన్, ప్రియ బిడ్డలుగా అంగీకరించన్. ఓ మానవా వీక్షింపవా క్రీస్తు సిలువను, ఈ ప్రభు ప్రేమకు అర్పించుమా నీ హృదయం. అందరూ ఓ మానవా వీక్షింపవా క్రీస్తు సిలువను, ఈ ప్రభు ప్రేమకు అర్పించుమా నీ హృదయం. సిలువను గూర్చిన వార్త ప్రభు యేసు సిలువ సువార్త, సిలువను గూర్చిన వార్త ప్రభు యేసు సిలువ సువార్త. దేవుని కృప మహదైశ్వర్యముతో ప్రియ కుమారుని రక్తముతో పాప క్షమాపణ ప్రకటించిన దేవాది దేవుని అందరూ కలిసి ఘనముగా ఆరాధన చేద్దాం. దేవుని కృప మహదైశ్వర్యముతో ప్రియ కుమారుని రక్తముతో, దేవుని కృప మహదైశ్వర్యముతో ప్రియ కుమారుని రక్తముతో పాప క్షమాపణ ప్రకటించన్, పావనులనుగా తీర్చిదిద్దెన్, పాప క్షమాపణ ప్రకటించన్, పావనులనుగా తీర్చిదిద్దెన్. ఓ మానవా వీక్షింపవా క్రీస్తు సిలువను, ఈ ప్రభు ప్రేమకు అర్పించుమా నీ హృదయం. ఓ మానవా వీక్షింపవా క్రీస్తు సిలువను, ఈ ప్రభు ప్రేమకు అర్పించుమా నీ హృదయం. సిలువను గూర్చిన వార్త ప్రభు యేసు సిలువ సువార్త, సిలువను గూర్చిన వార్త ప్రభు యేసు సిలువ సువార్త. నశించుచున్న వారికి ఎంతో వెర్రితనం, నశించుచున్న వారికి ఎంతో వెర్రితనం, రక్షింపబడిన వారికి అద్భుత దైవ శక్తి, రక్షింపబడిన వారికి అద్భుత దైవ శక్తి. సంగము ఓ మానవా వీక్షింపవా క్రీస్తు సిలువను, ఈ ప్రభు ప్రేమకు అర్పించుమా. ఇక బిగ్గరగా ఓ మానవా వీక్షింపవా క్రీస్తు సిలువను, ఈ ప్రభు ప్రేమకు అర్పించుమా. మరోసారి పాడదాం. ఓ మానవా వీక్షింపవా క్రీస్తు సిలువను, ఈ ప్రభు ప్రేమకు అర్పించుమా నీ హృదయం. ఓ మానవా వీక్షింపవా క్రీస్తు సిలువను, ఈ ప్రభు ప్రేమకు అర్పించుమా నీ హృదయం, అర్పించుమా నీ హృదయం, అర్పించుమా నీ హృదయం, అర్పించుమా నీ హృదయం. హల్లెలూయా హల్లెలూయా. అందరూ ఒకసారి లేచి నిలబడి మనందరం కూడా వీక్షిద్దాం ఆయన సిలువను ఒకసారి. మనందరం కూడా యొక్క పాప క్షమాపణ పొందినటువంటి వారంగా ఉన్నాం. ఇంకా క్రీస్తు యొక్క సిలువను వీక్షించిన వారు చాలామంది ఉన్నారు. కాబట్టి అందరూ కూడా రెండు చేతులు ఆకాశం వైపుకి చాపి బిగ్గరగా అందరూ కూడా ఓ మానవా వీక్షింపవా క్రీస్తు సిలువను అందరు కలిసి పాడదామా? అందరు కలిసి బిగ్గరగా పాడదాం. ఓ మానవా వీక్షింపవా క్రీస్తు సిలువను, నీ ప్రభు ప్రేమకు అర్పించుమా నీ హృదయం. ఓ మానవా వీక్షింపవా క్రీస్తు సిలువను, నీ ప్రభు ప్రేమకు అర్పించుమా నీ హృదయం. భూమికి పునాది వేయక మునుపే అందరూ పాడతామా? దేవుని దయగల సంకల్పముచే కృతజ్ఞతా హృదయముతో భూమికి పునాది వేయక మునుపే దేవుని దయగల సంకల్పముచే ప్రేమతో క్రీస్తులో ఏర్పరచన్, ప్రియ బిడ్డలుగా అంగీకరించన్,
ప్రేమతో క్రీస్తులో ఏర్పరచన్, ప్రియ బిడ్డలుగా అంగీకరించన్. అందరం పాడదాం మరోసారి. ఓ మానవా వీక్షింపవా క్రీస్తు సిలువ. రెండు హస్తాలు ప్రభువునికి చాపి హృదయాంతరంలో నుండి ఆయన సిలువను వీక్షిస్తూ గొప్ప స్వరముతో ఆరాధన. ఓ మానవా ఇంకా బిగ్గరగా వీక్షింపవా క్రీస్తు సిలువను. వెనకాల ఉన్నవారు ప్రభు ప్రేమకు అర్పించుమా నీ హృదయం. ఓ మానవా అని చెప్తాం. ఓ మానవా వీక్షింపవా క్రీస్తు సిలువను, నీ ప్రభు ప్రేమకు అర్పించుమా నీ హృదయం. దేవుని కృప మహదైశ్వర్యముతో ప్రియ కుమారుని రక్తముతో. అందరు గట్టిగా చప్పలు కొడుతూ. దేవుని కృప మహదైశ్వర్యముతో ప్రియ కుమారుని రక్తముతో పాప క్షమాపణ ప్రకటించన్, పావనులనుగా తీర్చిదిద్దెన్. పాప క్షమాపణ ప్రకటించన్, పావనులనుగా తీర్చిదిద్దెన్. అర్థం. ఓ మానవా వీక్షింపవా క్రీస్తు సిలువను, ఈ ప్రభు ప్రేమకు అర్పించుమా నీ హృదయం. గట్టిగా. ఓ మానవా వీక్షింపవా క్రీస్తు సిలువను, ఈ ప్రభు ప్రేమకు అర్పించుమా నీ హృదయం. మరోసారి. ఓ మానవా వీక్షింపవా క్రీస్తు సిలువను, ఈ ప్రభు ప్రేమకు అర్పించుమా నీ హృదయం. ఓ మానవా వీక్షింపవా క్రీస్తు సిలువను, ఈ ప్రభు ప్రేమకు అర్పించుమా నీ హృదయం. ఓ మానవా వీక్షింపవా క్రీస్తు సిలువను, ఈ ప్రభు ప్రేమకు అర్పించుమా నీ హృదయం. ఓ మానవా వీక్షింపవా క్రీస్తు సిలువను, ఈ ప్రభు ప్రేమకు అర్పించుమా నీ హృదయం. ఓ మానవా వీక్షింపవ. అందరూ కూడా ఇదిగో నోరు తెరిచి బిగ్గరగా దేవుని నామమును స్తుతిస్తూ, ప్రభువా నీ యొక్క సిలువను మేము వీక్షిస్తున్నాము నాయన, ఈ రక్తము మేము చూస్తూ ఉన్నాము నాయన, ఈ పాప క్షమాపణ మేము చూస్తూ ఉన్నాము నాయన, ఈ ప్రేమను మేము చూస్తూ ఉన్నాము నాయన, నీ దయను మేము చూస్తూ ఉన్నాము నాయన. ఇదిగో తండ్రి ప్రభువా నీ అమోఘమైనటువంటి నాయన ఇదిగో కనికరమును బట్టి వందనాలు, కనికరమును బట్టి వందనాలు, దయను బట్టి వందనాలు, దయను బట్టి వందనాలు. నీకే మహిమ, నీకే మహిమను స్తుతిస్తూ ప్రభు నామమును స్తుతిస్తూ ఆరాధన చేద్దాం, ఆరాధన చేద్దాం. ఇంకా బిగ్గరగా, ఇంకా బిగ్గరగా, ఇంకా బిగ్గరగా, ఇంకా బిగ్గరగా. yes lord, yes lord, yes lord, yes lord, yes lord, yes lord. హల్లెలూయా, 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 హల్లెలూయా. చాలా చక్కగా ఆరాధన చేస్తున్నారు, చాలా చక్కగా దేవుని నామమును గణపరుస్తూ ఉన్నారు. ఆయన సిలువ ప్రేమను జ్ఞాపకం చేసుకుంటున్నారు. అందరి బట్టి వందనాలు. ఇంకా బిగ్గరగా దేవుని నామమును ఆరాధన చేద్దామా. ఎంత గొప్ప ప్రేమ, ఎంత గొప్ప ప్రేమ, ఎంత గొప్ప త్యాగము, ఎంత గొప్ప ఇదిగో పాప క్షమాపణ మనకు అనుగ్రహించిన దేవుడు ఆయన. హల్లెలూయా, 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 హల్లెలూయా. మీకే 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 నీకే మహిమ, నీకే మహిమ, నీకే మహిమ, నీకే మహిమ, నీకే మహిమ. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. నీకే మహిమ, నీకే మహిమ, నీకే మహిమ, నీకే మహిమ, నీకే మహిమ, నీకే మహిమ. గట్టిగా చప్పలు కొడుతూ ప్రభు నామమును గణపరుద్దామా. గట్టిగా చప్పలు కొడుతూ ప్రభు నామమును గణపరుద్దామా. గట్టిగా చప్పలు కొడుతూ ప్రభు నామమును గణపరుద్దామా. ఆయన ఎంతో ఉన్నతమైనటువంటి సంకల్పము చేత ఆయన తన బిడ్డలుగా మనల్ని ఏర్పరచుకున్న దేవుడు కాబట్టి గట్టిగా చప్పలు కొడదాం, బిగ్గరగా చప్పలు కొడదామా, బిగ్గరగా చప్పలు కొడదామా. నిషేధించబడిన శిలగా ఉన్నప్పటికీ ఇదిగో నేను ఏర్పరచుకున్న దేవుడు ఆయన. ఇదిగో నిషేధించబడినటువంటి ఇదిగో వ్యక్తిగా ఆయనను తయారు చేసినప్పటికీ నేను ప్రేమించిన యేసు గట్టిగా చప్పలు కొడుతూ, ఓ యేసయ్య నీ యొక్క ప్రేమను బట్టి వందనాలు, నీ త్యాగమును బట్టి వందనాలు, నీ యొక్క కనికరమును బట్టి వందనాలు నాయనని అందరూ స్తుతులు చెల్లిద్దాం, స్తుతులు చెల్లిద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. నీకే మహిమ, నీకే మహిమ, నీకే మహిమ, నీకే మహిమ, నీకే మహిమ. ఓ థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ. రెండు హస్తాలు ఆకాశం వైపుకి చాపి అందరూ కూడా ఒక నిమిషం ఆయన ప్రేమను జ్ఞాపకం చేసుకుందాం, ఒక నిమిషం ఆయన త్యాగమును జ్ఞాపకం చేసుకుందాం, ఒక నిమిషం ఆయన సిలువను జ్ఞాపకం చేసుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. ఆకాశం వైపుకు చాపబడాలి మీ చేతులు, ఓ మీ తలలు పైకెత్తబడాలి. ఇదిగో మీ యొక్క స్వరాలు, ప్రభువా నీ ప్రేమను బట్టి, నీ సిలువను బట్టి వందనాలు. ఆయన సిలువలో రక్షణ ఉన్నది, ఆయన సిలువలో పాప క్షమాపణ ఉన్నది. నువ్వు ఎలాంటి పాపమైనా, ఎలాంటి వ్యక్తివైనా యేసయ్య చెంతకు వస్తే
పాప క్షమాపణ అనుగ్రహించే దేవుడు, పావనులుగా తీర్చిదిద్దే దేవుడిగా ఉన్నాడు ఆయన. ఒకసారి మరొకసారి దేవునితో రీకనెక్ట్ అవ్వు, ఒకసారి జ్ఞాపకం చేసుకో, ఒకసారి జ్ఞాపకం చేసుకో. హల్లెలూయా, 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 హల్లెలూయా. మహిమ 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 మహిమ. ఓ యేసయ్యా, మీకే వందనాలు. నీకు మహిమ కిరీటాన్ని ఇవ్వటానికి ఆయనే ముళ్ళ కిరీటమును ధరించుకున్నాడు. నీ చేతులు ఓ పరిశుద్ధముగా, ఓ ఉన్నతమైనటువంటి చేతులుగా ఉండటానికి తన చేతుల్లో మేకులు దిగగొట్టుకున్న దేవుడు ఆయన. గాయపరచబడ్డాడు, గాయాలు నొందిన దేవుడుగా ఉన్నాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. జ్ఞాపకం చేసుకో ప్రే తమ్ముడు, ప్రే చెల్లి, ఓ దేవుని యొక్క సిలువను జ్ఞాపకం చేసుకో. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. నీకే మహిమ, నీకే మహిమ, నీకే మహిమ. హల్లెలూయా. Thank you, Lord. Oh, నీకే ఆరాధన. Yes, Jesus. మహిమ కిరీటమును మేము ధరించుటకై ముళ్ళ కిరీటమును నీవు భరించితివే. అందరూ చెప్దామా? మహిమ కిరీటమును మేము ధరించుటకే, మేము ధరించుటకై ముళ్ళ కిరీటమునయ్యా, ముళ్ళ కిరీటమును నీవు భరించితివే, నీవు భరించితివే. అందుకే నీకే ఆరాధనా, నీకే మా స్తోత్రము. సంగమంత కలిసి నీకే ఆరాధనా, నీకే మా స్తోత్రము. ఇంకా బిగ్గరగా పాడదాం అందరం కలిసి. నీకే ఆరాధనా, నీకే, నీకే మా స్తోత్రము. Yes, Lord. నీకే ఆరాధనా, నీకే మా స్తోత్రము. ఉన్నత స్థానములో, ఉన్నత స్థానములో ఇంకా బిగ్గరగా చెప్దాం. మమ్మును నిలుపుటకై నీ స్థానము విడిచి, నీ స్థానము విడిచి దిగి వచ్చిన యేసయ్యా, దిగి వచ్చిన యేసు. ఉన్నత స్థానములో మమ్మును నిలుపుటకై నీ స్థానము విడిచి దిగి వచ్చిన యేసు, దిగి వచ్చిన యేసు. అందుకే సంగమంతా కలిసి బిగ్గరగా నీకే ఆరాధనా. Yes, Lord. నీకే మా స్తోత్రము, నీకే ఆరాధనా, నీకే, నీకే మా స్తోత్రము. మరోసారి బిగ్గరగా చెప్దామా? నీకే ఆరాధనా, నీకే, నీకే మా స్తోత్రము. నీకే
నీకే నీకే మహాగణుడా, మహోన్నతుడా, నీ గొప్ప సన్నిధి బట్టి నీ కొందనాలు చెల్లించుకుంటున్నాం యేసయ్య. మా కొరకు ప్రభువా నువ్వు పొందిన శ్రమలను మేము జ్ఞాపకం చేసుకుంటూ నిన్ను స్తుతించడానికి, ఘనపరచడానికి, ప్రభువా మహిమపరచడానికి నువ్వు చూపించిన కృపను బట్టి నీ కొందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించాడు వేడుకొంటున్నాం తండ్రి. ఆమేన్. బిగ్గరగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమపరచుకుందాం. హల్లెలూయా. దయచేసి అందరం అలాగే నిలబడి ఉందాం. దేవుని యొక్క వాక్య భాగమును మనం ఉత్తర ప్రత్యుత్తరంగా చదువుకుందాం. కీర్తనలు 22వ కీర్తన మొదటి వచనం నుండి చివరి వచనం వరకు ఉత్తర ప్రత్యుత్తరంగా బ్రదర్ భక్త స్వరూప్ గారు చదివి వినిపిస్తారు. ఆ తర్వాత లూకా రాసిన సువార్త 23వ అధ్యాయము 13వ వచనం నుండి 31వ వచనం వరకు మిస్సెస్ మేరీ ఇమాన్యుయల్ గారు ముందుకు వచ్చి వారు ఇంగ్లీష్లో వాక్య భాగంను చదివి వినిపిస్తారు. కీర్తనలు 22వ అధ్యాయము మొదటి నుంచి చివరి వరకు. సామ్స్ చాప్టర్ 22 ఫ్రమ్ వర్స్ 1 to లాస్ట్. నా దేవా, నా దేవా, నీవు నన్నేల విడనాడితివి, నన్ను రక్షింపక, నా ఆర్తధ్వని వినక నీవేల దూరంగానున్నావు. నీవు ఇశ్రాయేలు చేయు స్తోత్రముల మీద ఆసీనుడవై ఉన్నావు. వారు నీకు మొరపెట్టి విడుదల నొందిరి, నీ యందు నమ్మిక ఉంచి సిగ్గుపడకపోయిరి. నన్ను చూచు వారందరూ పెదవులు విరిచి తల ఆడించుచు నన్ను అపహసించుచున్నారు. గర్భము నుండి నన్ను తీసిన వాడవు నీవే గదా. నేను నా తల్లి యొద్ద స్తన్యపానము చేయుచుండగా నీవే గదా నాకు నమ్మిక పుట్టించితివి. శ్రమ వచ్చి ఉన్నది, సహాయము చేయి వాడబడును లేడు. నాకు దూరంగా నుండకుము. చీల్చుచును గర్జించుచును నుండు సింహం వలె వారు నోళ్ళు తెరచుచున్నారు. నా బలము ఎండిపోయి చిల్ల పెంకు వలె ఆయను, నా నౌలుక నా దవడను అంటుకొని ఉన్నది. నీవు నన్ను ప్రేతల భూమిలో పడవేసి ఉన్నావు. కుక్కలు నన్ను చుట్టుకొని ఉన్నవి, దుర్మార్గులు గుంపుగూడి నన్ను ఆవరించి ఉన్నారు. వారు నా చేతులను నా పాదములను పొడిచి ఉన్నారు. నా ఎముకలను నేను లెక్కింపగలను. వారు నిదానించుచు నన్ను తేరి చూచుచున్నారు. నా వస్త్రములు వారు పంచుకొనుచున్నారు, నా అంగి కొరకు చీట్లు వేయుచున్నారు. యెహోవా, దూరముగా నుండకుము. నా బలమా, త్వరపడి నాకు సహాయము చేయుము. ఖడ్గము నుండి నా ప్రాణమును, కుక్కల బలము నుండి నా ప్రాణమును తప్పింపుము. సింహపు నోట నుండి నన్ను రక్షింపుము. గురుపోతుల కొమ్ములలో నుండి నన్ను రక్షించి నాకు ఉత్తరం ఇచ్చి ఉన్నావు. నీ నామమును నా సహోదరులకు ప్రచురపరచెదను, సమాజమంతమున నిన్ను స్తుతించెదను. యెహోవా యందు భయభక్తులు గలవారలారా ఆయనను స్తుతించుడి. యాకోబు వంశస్థులారా మీరందరూ ఆయనను గణపరచుడి. ఇశ్రాయేలు వంశస్థులారా మీరందరూ ఆయనకు భయపరుడి. ఆయన బాధపడు వాని బాధను తృణీకరింపలేదు, దాన్ని చూచి ఆయన అసహ్యపడలేదు. అతనికి తన ముఖమును దాచలేదు, వాడు ఆయనకు మొరపెట్టగా ఆయన ఆలకించెను. మహాసమాజములో నిన్ను గూర్చి నేను కీర్తన పాడెదను. ఆయన యందు భయభక్తులు గలవారి ఎదుట నా మొక్కుబడులు చెల్లించెదను. దీనులు భోజనము చేసి తృప్తి పొందెదరు, యెహోవా వెతుకువారు ఆయనను స్తుతించెదరు. మీ హృదయములో తెప్పరిల్లి నిత్యము బ్రతుకును. బూదిగంతముల నివాసులందరూ జ్ఞాపకము చేసుకొని యెహోవా తట్టు తిరిగెదరు. అన్యజనుల వంశస్థులందరూ నీ సన్నిధిని నమస్కారం చేసెదరు.
భూమి మీద వర్ధిల్లుచున్న వారందరూ అన్నపానములు పుచ్చుకొనుచు నమస్కారం చేసెదరు. తమ ప్రాణము కాపాడుకొనలేక మంటిపాలగు వారందరూ ఆయన సన్నిధిని మోకరించుదురు. ఒక సంతతి వారు ఆయన సేవించెదరు, రాబో తరమునకు ప్రభువును గూర్చి వివరింతురు. చివరి వచనం అందరం కలిసి చదువుకుందామండి. వారు వచ్చి ఆయన దీన్ని చేసినని పుట్టబో ప్రజలకు తెలియజేతురు, ఆయన నీతిని వారికి ప్రచురపరతురు. దేవుడి వాక్యాన్ని దీవించిన గాక. అమ్మగారికి ప్రత్యేక వందనాలు. Praising God for giving this opportunity for reading this word, and also I am thanking Amagaru, pastors, and also everyone. Today's scripture reading is from Gospel according to Luke, chapter 23, verses from 13 to 33. Pilate called together the chief priests, the rulers, and the people, and said to them, "You brought me this man as one who was inciting the people to rebellion. I have examined him in your presence and have found no basis for your charges against him. Neither has Herod, for he sent him back to us. As you can see, he has done nothing to deserve death. Therefore, I will punish him and then release him." With one voice they cried out, "Away with this man, release Barabbas to us." Barabbas has been thrown into prison for an insurrection in the city and for murder. Wanting to release Jesus, Pilate appealed to them again, but they kept shouting, "Crucify him, crucify him." For the third time he spoke to them, "Why? What crime has this man committed? I have found in him no grounds for the death penalty. Therefore, I will have him punished and then release him." But with loud shouts, they insistently demanded that he be crucified, and their shouts prevailed. So Pilate decided to grant their demand. He released the man who had been thrown into prison for insurrection and murder, the one they asked for, and surrendered Jesus to their will. As they led him away, they seized Simon from Cyrene, who was on his way in from the country, and put the cross on him and made him carry it behind Jesus. A large number of people followed him, including women who mourned and wailed for him. Jesus turned and said to them, "Daughters of Jerusalem, do not weep for me. Weep for yourselves and for your children. For the time will come when you will say, 'Blessed are the barren women, the wombs that never bore, and the breasts that never nursed.' Then they will say to the mountains, 'Fall on us,' and to the hills, 'Cover us.' For if men do these things when the tree is green, what will happen when it is dry?" 2 other men, both criminals, were led out with him to be executed. When they came to the place called Skull, there they crucified him along with the criminals, one on his right, the other on his left. May we be blessed by meditating upon this. Thank you. ప్రైస్ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఒక సమయంలో దయచేసి వచ్చే వారం నేర్చుకొని రావాల్సిన ఒక చర్చ్ మెమరీ వర్సెస్ లెంటి డేస్లో మనం ఉంటున్నాం కాబట్టి లెంటికి సంబంధించిన ఒక వాక్యాలు నేర్చుకోవడానికి దేవుడు మనకు చక్కని అవకాశం ఇచ్చి ఉన్నాడు. కాబట్టి దయచేసి మీలో అందరూ కూడా నేర్చుకుంటున్నారని నేను అనుకుంటున్నాను. పోయిన వారము మరి యెషయా 53 మొదటి 6 వచనాలు తెలియచేశాను. సో వచ్చే వారము యెషయా 53 7వ వచనం నుంచి 12వ వచనం వరకు, బుక్ ఆఫ్ ఐసియా చాప్టర్ 53 వర్సెస్ 7 to up to వర్సెస్ 12. కాబట్టి అందరు కూడా ఈ వాక్యాలు నేర్చుకోవాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. జూనియర్ చర్చ్ చిల్డ్రన్ దయచేసి జూనియర్ చర్చ్కి వెళ్ళండి. సండే స్కూల్ టీచర్స్ దయచేసి వారిని క్రమంలో తీసుకువెళ్ళాల్సిందిగా మీకు మనవి చేస్తున్నాను. పాస్టర్ రాజేష్. పేరెంట్స్ దయచేసి మీ పిల్లలందరినీ కూడా జూనియర్ చర్చ్కి పంపించవలసిందిగా మనవి చేస్తున్నాను. అషర్స్ దయచేసి వారికి హెల్ప్ చేయండి. అదే సమయంలో మీ ముందు ఖాళీ ఉన్నటువంటి చైర్లోకి దయచేసి ముందుకు వచ్చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.
దయాళుడా యేసా నీ దాసుని ప్రార్థన వినుమా దీన దయాళుడా యేసా నీ దాసుని ప్రార్థన వినుమా దేవా యేసయ్యా నా ఆర్తధ్వని వినుమయ్యా దేవా యేసయ్యా నా ఆర్తధ్వని వినుమయ్యా దీన దయాళుడా యేసా నీ దాసుని ప్రార్థన వినుమా దీన దయాళుడా యేసా తల్లి గర్భము మొదలుకొని నన్నాదుకున్నది నీవే కదా తల్లి గర్భము మొదలుకొని నన్నాదుకున్నది నీవే కదా సహాయకులెవ్వరు లేరిలలో నీవేల దూరమున్నావు సహాయకులెవ్వరు లేరిలలో నీవేల దూరమున్నావు నీవేల దూరమున్నావు దీన దయాళుడా యేసా నీ దాసుని ప్రార్థన వినుమా దీన దయాళుడా యేసా అడుగుడి నీకే జబడు వెదకండి మీకు దొరుకును అడుగుడి నీకు అబడు వెదకండి మీకు దొరుకును ప్రతివాడు అడిగి పొందునని అభయంబునిచ్చిన యేసయ్యా ప్రతివాడు అడిగి పొందునని అభయంబునిచ్చిన యేసయ్యా అభయంబునిచ్చిన యేసయ్యా దీన దయాళుడా యేసా నీ దాసుని ప్రార్థన వినుమా దీన దయాళుడా యేసా నీ దాసుని ప్రార్థన వినుమా దేవా దేవా యేసయ్యా నా ఆర్తధ్వని వినుమయ్యా దేవా యేసయ్యా నా ఆర్తధ్వని వినుమయ్యా దేవా యేసయ్యా నా
యేసయ్యా నా ఆర్తధ్వని వినుమయ్యా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని సన్నిధి మన మధ్య ఉంది. ఆమేన్, హల్లెలూయా. ఆయన శిలువ ధ్యానం మనం చేస్తూ ఉండగా ఆయన ప్రేమతో మన హృదయాల్ని నింపుతున్నాడు. ఆ శిలువ వైపుకి మనము చూచుండగా ఆయన గొప్ప కార్యం మన హృదయంలో జరిగిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అద్భుతమైన ఆరాధన ఈరోజు మనం అనుభవించాం. ఆమేన్, హల్లెలూయా. ఎటువంటి శ్రమలను ప్రభు అనుభవించాడో, ఆయన ఎటువంటి బాధను మనోవేదనను అనుభవించాడో మనము స్పష్టంగా ఈ కీర్తనలో చూస్తూ ఉన్నాం. ఆమేన్, హల్లెలూయా. ఈ కీర్తన దావీదు భక్తుడు రాశాడు. దావీదు కీర్తన. ఈ కీర్తన పాడుకుంటూ ఉంటే ఆయన దావీదు ఏ విధంగా ఆయనను ఆత్మతో ఆరాధించాడో మనం గ్రహించగలుగుతున్నాం. ఆత్మలో ఆరాధించే వారికే ప్రభువు యొక్క ప్రత్యక్షత దొరుకుతుంది. ఆమేన్, హల్లెలూయా. దావీదు గొర్రెల కాపరిగా ఉన్నప్పుడు ప్రభువును ఆరాధించేవాడు, స్తుతించేవాడు. దావీదును సౌలు రాజు తరుముతూ ఉన్నప్పుడు, గుహల్లో ఉన్నప్పుడు కూడా స్తుతించేవాడు, పాటలు పాడేవాడు. ఆమేన్. ఇటువంటి దేవుని హృదయానుసారుడు గనుక ప్రభు తన ప్రత్యక్షతను దావీదుకు అనుగ్రహించాడు. ఆమేన్. ఈ శ్రమల కాలంలో మనకు శ్రమలు కాదు, క్రీస్తు శ్రమలను ధ్యానించే ఈ సమయంలో మనం ఎలాగ ఆరాధించాలండి? ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధిస్తే ప్రభు ఆత్మ మనకి ఆయన ప్రత్యక్షతను దయచేస్తాడు. దావీదు ఎప్పుడు బ్రతికాడు? ఈ యొక్క మెస్సియా యేసు ప్రభు యొక్క సిలువను ఎప్పుడు చూచాడు? ఆత్మ అనుగ్రహిస్తేనే కానీ అది ఎవ్వరూ చూడలేరు. మన మనసుకు అందనిది ప్రభు తన హృదయానుసారులకే అనుగ్రహిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. ఎంతోమంది పాట పాడుతుంటే ఆత్మతో ఆరాధించడం నేను చూచాను. ఆమేన్, హల్లెలూయా. ప్రభు యొక్క ప్రేమను మనం తలపోసుకుంటూ ఉంటే మన హృదయం ఎలాగుండాలండి? ద్రవించాలి, కరిగిపోవాలి. హల్లెలూయా. అద్భుతమైన కీర్తన దావీదు భక్తుడు రాశాడు. ఈ కీర్తన మనం ధ్యానం చేస్తూ ఉంటే దావీదు దేవుని హృదయానుసారుడు కాబట్టి జరగబోయేవన్నీ ఆత్మ ద్వారా చూచాడు. ఆమేన్, హల్లెలూయా. ఎన్నో వందల సంవత్సరాల క్రితం పరిశుద్ధాత్ముడే దావీదుకు ఈ ప్రత్యక్షతను అనుగ్రహించాడు. మనం కూడా ఆయన హృదయానుసారులమైతే, ఆయన చిత్త ప్రకారం మనము ప్రభువును ఆరాధించి కీర్తించే వారమైతే ప్రత్యక్షత మనం పొందుకుంటాం. ఆమేన్, హల్లెలూయా. ఇటువంటి ఆత్మ యొక్క ఆత్మీయ దృష్టి కలిగి ఉంటాం. We'll look into the future because the Holy Spirit will show us. Amen, hallelujah. ఈ కీర్తనలో ఏముందండి? సిలువ శ్రమలు ఉన్నాయి, సిలువ మహాత్యం ఉంది, సిలువ యొక్క విలువ ఉంది. ఈ సిలువ ఎక్కడికి తీసుకువెళ్తుంది? సింహాసనం వద్దకు తీసుకొని వెళ్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా.
హల్లెలూయా. ఆయన యొక్క శిలువ శ్రమలు, ఆ ముళ్ళ కిరీటం, ఆ బాధ ఆయన ఎక్కడికి తీసుకొని వెళ్తుంది? ఆ మహిమ కిరీటం వద్దకు తీసుకొని వెళ్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఈ దావీదు కీర్తనలో మనం ఆయన శిలువ మరణమును గూర్చి ధ్యానం చేస్తున్నాం. ఏమంటున్నాడు ఇక్కడ? నా దేవా నా దేవా నీవు నన్నేలా విడనాడితివి. ఏం జ్ఞాపకం వస్తుంది చదువుతుంటే మనకి? ఏలి ఏలి లామా సబక్తాని. వర్డ్ ఫర్ వర్డ్ యేసు ప్రభు శిలువ మీద ఏం పలికాడో అవి ఎప్పుడో పూర్వమే దావీదుకు పరిశుద్ధాత్ముడు బయలుపరిచాడు. ఆమేన్. మనం కూడా ప్రార్థన చేస్తే, ఆయన చిత్తానుసారంగా ప్రార్థన చేస్తే ప్రభు బయలుపరుస్తాడా? తప్పకుండా. ఆయన తన ప్రియులకు బయలుపరచకుండా ఏది దాచడనుంది వాక్యంలో. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి తండ్రి విడనాడాడు. నన్ను రక్షింపక నా ఆర్తధ్వని వినక నీవేళ దూరముగా ఉన్నావు. ఎందుకు తండ్రి ముఖం తిప్పుకున్నాడు చెప్పండి? గత వారం కూడా మాట్లాడుకున్నాం, ఇదే ధ్యానం చేస్తున్నాం మనం. తండ్రి ఎందుకు ముఖం తిప్పుకున్నాడు? కుమారుని మీద ఏముంది? లోక పాప భారం అంతా మోపబడి ఉంది. ఆ అపవిత్రత పవిత్రుడైన ప్రభు చూడలేడు. భయంకరమైన పాప రోగం ఆయన మీద ఉంది. ఆమేన్. హల్లెలూయా. ఈ పాప స్థితిని తండ్రి చూడలేడు, తట్టుకోలేడు. మనం కూడా ఎన్నో శోధనలు కష్టాల్లో ఉంటుంటే ప్రభు విడిచిపెట్టేశాడా అనుకుంటాం. ఎందువల్ల వచ్చినాయి ఈ శ్రమలు? ఎందుకు వచ్చినాయి? లోకంలో ఉన్న పాపం మన మీద పంపబడింది. ఆమేన్. హల్లెలూయా. ప్రభువు తన చిత్తానుసారంగా అది భరిస్తున్నాడు. కానీ తండ్రి ముఖం తిప్పుకుంటే మాత్రం సహించలేకపోయాడు. నా ఆర్తధ్వని వినక నీవేళ దూరముగా ఉన్నావు. ఎప్పుడన్నా మనం ఆర్తధ్వని చేసాం ఆయన సన్నిధిలో? ఒక ప్రక్క ప్రజలు నశించిపోతున్నారు. పాపం అనే గోతులో పడిపోతున్నారు. నిత్య మరణంలోనికి వెళ్ళిపోతున్నారు. నిత్య నరకంలోనికి వెళ్ళిపోతున్నారు. నశించిపోతున్న ఆత్మల కొరకు మనం ఎలా ప్రార్థన చేయాలి? ప్రసవ వేదన పడాలి, ఆర్తధ్వని చేయాలి. మా కుమారుడు సుదర్శన్ జ్యోతి ఫుల్లర్ థియలాజికల్ సెమినరీలో ఉండగా మేము వెళ్ళాము. ఒకసారి మేము ప్రార్థనలో ఉన్నాం. ప్రార్థనలో ఉంటే ఏడుస్తున్నాడు. ప్రార్థన అయిన తర్వాత ఏంటి ఏమైంది అని అంటే ప్రభువు నాకు చూపించాడు. పెద్ద గోతి, ఈ ప్రపంచం ఉన్నంత పెద్ద గోతిలో ప్రజలు పడిపోతూ ఉన్నారు. ఎవరు రక్షిస్తారు వాళ్ళని? ఈ నిత్య నరకంలో నుండి ఎవరు తప్పిస్తారు అనే స్వరం వినబడుతుంది. అటువంటి స్థితిలో మన ప్రియులు వెళ్ళిపోతుంటే మనం ఆర్తధ్వని చేయకుండా ఉండగలమా? చెప్పండి, ఉండగలమా? మన పిల్లలు, మన స్నేహితులు, మన ఇరుగు పొరుగు వారు, ప్రభువుని ఎరుగని వారు ఎక్కడికి వెళ్తున్నారు? పాతాళంలోకి వెళ్ళిపోతున్నారు, నిత్య నరకంలోనికి వెళ్ళిపోతున్నారు. మనం ఏం చేయాలి? ఆర్తధ్వని చేయాలా వద్దా? అందుకే మనం లెంట్ ప్రేయర్స్ పెట్టుకుంటున్నాం 40 days. ఈ 40 days లెంట్ ప్రేయర్స్లో మనం ఎటువంటి ప్రార్థన చేస్తున్నాము? చైన్ ప్రేయర్స్ చేస్తున్నామా?
ప్రేయర్ టవర్లోకి వెళ్ళి చేస్తున్నామా? లెంట్ ప్రేయర్స్కి రెగ్యులర్గా వెళ్తున్నామా? కర్నేల్ పాస్టర్ గారు వాళ్ళ ఏరియా వాళ్ళందరినీ ప్రోత్సహిస్తున్నారు. ఏమనంటే ఈ 40 రోజులు 40 మెట్లు ఎక్కాలి మనం. ఈ మెట్లు ఏంటి ఆలోచించుకోండి. 40 మెట్లు ఎక్కాలి. ఎక్కితే ఏం కనపడుతుంది మనకి? సింహాసనం కనపడుతుంది. ఆమేన్, హల్లెలూయా. ఎంతమంది 40 రోజులు ప్రార్థన కొరకు ప్రత్యేకించుకొని సమర్పించుకున్నారు? ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నామని ఒక మీల్ వదులుకుంటున్నాం, కానీ ప్రభువుకి అయిష్టమైన కార్యాలు ఎన్ని వదులుకుంటున్నాం మనం? ప్రార్థనలో పోరాడుతున్నామా? వాక్యాన్ని దివారాత్రులు ధ్యానిస్తున్నామా? రక్షణ లేని వారికి సాక్ష్యం చెప్తున్నామా? రోగుల కొరకు ప్రార్థన చేస్తున్నామా? దర్శిస్తున్నామా? ప్రభు ఏం కోరుతున్నాడు మన నుండి? వాట్ డస్ ద లార్డ్ రిక్వైర్ ఆఫ్ us? ఆయనకి ఇష్టమైన ఉపవాసం ఏంటి? వాక్యంలో ఉంది. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఆర్తధ్వని చేయాలి నశించిపోతున్న ఆత్మల కొరకు. ప్రైజ్ ది లార్డ్. ప్రభు ఎలా మొరపెడుతున్నాడు? నా దేవా, పగలు నేను మొరపెడుతున్నాను, రాత్రి వేళ నేను మౌనముగా ఉండట్లేదు, అయినను నీవు నాకు ఉత్తరం ఇవ్వకున్నావు. అయితే ఈ శ్రమలో, ఈ బాధలో ఆయన ఏం చూస్తున్నాడు? నీవు ఇశ్రాయేలు చేయు స్తోత్రముల మీద ఆసీనుడవై ఉన్నావు. హల్లెలూయా, హల్లెలూయా. We need to worship him in times of problems, in times of suffering. ఏం చేయాలి మనం? స్తుతి ఆరాధన, ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. స్తుతుల మీద ఆయన సింహాసనం కట్టాలి. ఆమేన్. ఎన్నోసార్లు నొక్కి వక్కాణిస్తున్నాం, ఆరాధన టైంకి వచ్చేయాలి అందరూ అని. బీ ఆన్ టైమ్ సో యూ కెన్ బిల్డ్ దట్ థ్రోన్ విత్ యువర్ వర్షిప్. ఆమేన్, హల్లెలూయా. ఇశ్రాయేలు చేయు స్తుతుల మీద నీవు ఆసీనుడవై ఉన్నావు. ఎంతమంది ఆసీనుడిగా చేశారు ఈరోజు మీ హృదయాల్లో? ఆయన సింహాసనాన్ని కట్టారు. ఆమేన్, హల్లెలూయా. మనం జ్ఞాపకం ఉంచుకోవాలి, మా పితరులు నీ యందు నమ్మిక ఉంచిరి, వారిని యందు నమ్మిక ఉంచగా నీవు వారిని రక్షించితివి. వారు నీకు మొరపెట్టి విడుదల నొందిరి, నీ యందు నమ్మిక ఉంచి సిగ్గుపడక ఉందిరి. ఆది నుండి ఆయన ఎటువంటి అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు మన పితరులకు చేశాడో జ్ఞాపకం ఉంచుకోవాలా? నిరుత్సాహపడకూడదు శ్రమ వచ్చినప్పుడు. ఆమేన్. ఆయన యొక్క సింహాసనం వైపు చూస్తూ, స్తుతుల మీద ఆయన సింహాసనం కట్టినప్పుడు ఆయన మన మొర ఆలకిస్తాడు, జవాబిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. ఆయన ఎటువంటి వాడో, ఆయన మహాత్యం ఎటువంటిదో, ఆయన యొక్క అద్భుత కార్యాలు ఎటువంటివో మనం జ్ఞాపకం చేసుకుంటే మనము ఇప్పుడు అనుభవించే శ్రమ ఎన్నికలేంది. ఆయన మన కొరకు పొందిన శ్రమలు ఘోరాతి ఘోరమైన శ్రమలు. మనం ఇప్పుడు అనుభవించేది కొంచెమే. కనుక ఏం చేయాలి మనం? శ్రమల కాలంలో, శోధన కాలంలో ఆయనను స్తుతించాలి. ఆమేన్. ఆయనను మహిమపరచాలి. స్తుతి సింహాసనము కట్టాలి.
ప్రభు మన మధ్య ఉంటాడు, మన ఎడల అద్భుత కార్యాలు చేస్తాడు. ఆమేన్. హల్లెలూయా. పితరులను రక్షించాడు, అద్భుతాలు చేసి సముద్రాలనే పాయలు చేయగలిగిన శక్తి మన దేవునికి ఉండగా మన శ్రమల్లో జయమివ్వడానికి ఆయన దిగిరాడా? ఆమేన్. మొరపెట్టాలి, ఆయన మన మొర వింటాడు. దేవునికి స్తోత్రం. విడుదల అనుగ్రహిస్తాడు. ఆయన యందు నమ్మిక ఉంచిన వారు ఎన్నడూ సిగ్గుపడరు. చెప్పండి, ఎన్నడూ సిగ్గుపడరు. ఆయన మన చేయి విడువడు. ఆమేన్. హల్లెలూయా. నేను నరుడను కాను, నేను పురుగును. ఎవరు మాట్లాడుతున్నారండి? దావీదు ఎంతగా తగ్గించుకుంటున్నాడు. ఏమంటున్నాడు? యేసు ప్రభువు గురించి మాట్లాడుతున్నాడు. యేసు ప్రభువు ఆయనను నిందించి, హింసించి, అపహసించి, కొట్టి, గాయపరిచాడు ప్రజలు. 53వ యెషయా 53లో మనం చదువుతున్నాం. ఇందాక మనం చదివిన లూకా సువార్త 23:13 నుండి చదివినవి కూడా మనము గ్రహించాం. ఏమంటున్నాడు ప్రభువు? ఇది ప్రభువు గురించి వ్రాయబడిన మాట. నేను నరుడను కాను, పురుగును. అంతగా తృణీకరించబడ్డాడు. పురుగు వంటి యాకోబు అన్నాడు. మనం ఎలా తగ్గించుకోవాలి? పురుగును మనం లెక్క చేస్తామా? మనం నడిచి వెళ్తుంటే చీమ కనపడింది అనుకోండి, ఏం చేస్తాం మనం? దాని మీద కాలేసి చంపుతాం. నేను పురుగును అంటున్నాడు ప్రభు అంతగా తగ్గించుకున్నాడు. మనము ఉపవాసం ఉంటున్నాము, ప్రార్థన చేస్తున్నాము, ఎంతగా తగ్గించుకుంటున్నాం, దేన్ని విడిచిపెడుతున్నాం. వాట్సాప్లో కాబోలు వచ్చింది, ఎందుకు ఇంత ప్రార్థన చేస్తారు మీరు, ఏం దొరుకుతుంది మీకు ప్రార్థన వల్ల అన్నారంట ఎవరో. ఏదో దొరకటం కాదు, నేను పోగొట్టుకుంటున్నా ఎక్కువ ఉన్నాయి అన్నారంట. ఏం పోగొట్టుకుంటారు? గర్వం, అహంభావం, అతిశయం. ఇంకేం పోగొట్టుకోవాలి మనం? ప్రభువు దీనులను కనికరించాడు. ఆమేన్. కాబట్టి అటువంటి గుణాలు మనం కలిగి ఉండడానికి ఏదేది మనం తీసేసుకోవాలో ప్రభు సన్నిధిలో ఉంటే చూపిస్తాడు. ప్రార్థనా శక్తి, ప్రార్థనాత్మ మనకి ఇస్తాడు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. నరులు దేని యందు అతిశయిస్తారు? మనకు తెలుసు. విద్య, ఉద్యోగం, శాలరీ, ఇంకా ఎన్నో విషయాలు ఉన్నాయి మనం అతిశయించడానికి. నేను గొప్ప అంటే నేను గొప్ప అనుకుంటాం. అవన్నీ ప్రభు సన్నిధికి వస్తే తీసివేయబడతాయి. ఆయన ఎలాగూ దీనుడై తను తాను తగ్గించుకొని సిలువకు అర్పించుకున్నాడో అలాగే మనం దీనులమై ఉండాలని ప్రభు కోరుతున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. నరులకు కూడా ఆయన నరుడని కూడా చూడలేదు, అంతగా కొట్టారు, అంతగా దూషించారు, పురుగు వలె తోలనాడారు. నరుల చేత నిందింపబడినవాడను, ప్రజల చేత తృణీకరింపబడినవాడను, నన్ను చూచు వారందరూ పెద్దలు విరిచి తల ఆడించుచు నన్ను అపహసించుచున్నారు. అటువంటి సమయాల్లో ఏం బోధిస్తున్నాడు మనకి? యెహోవా మీద నీ భారము మోపుము, ఆయన వానిని విడిపించునేమో. వాడు ఆయనకి ఇష్టడు కదా, ఆయన వాడిని తప్పించునేమో అని ప్రజలు అంటారు. చూస్తున్నారు ఆయన్ని. నిజంగా
మెస్సియా అయితే ఆయన దిగి వస్తాడు, ఈయన విడిపిస్తాడు అని చూస్తున్నారు. కానీ ఏం చేస్తున్నాడు ప్రభు? తండ్రి మీదే భారం మోపుతున్నాడు. ఆమేన్. తండ్రికి అసాధ్యమైనది ఏదన్నా ఉందా? లేనే లేదు. ఏం జ్ఞాపకం చేసుకుంటున్నాడు ఈ సమయంలో? గర్భము నుండి నన్ను తీసిన వాడవు నీవే కదా, నేను నా తల్లి వద్ద స్తన్యపానం చేస్తుండగా నీవే నాకు నమ్మిక పుట్టించితివి. నా తల్లి నన్ను కన్నది మొదలుకొని నా దేవుడవు నీవే. శ్రమ వచ్చి ఉన్నది, సహాయం చేయవాడెవడు లేడు, నాకు దూరంగా ఉండకుము అని ప్రార్థన చేస్తున్నాడు, మొరపెడుతున్నాడు. ఎవరు మొరపెడుతున్నారు? యేసయ్య. ఆమేన్. హల్లెలూయా. తల్లి గర్భం నుంచి పుట్టించాడు. ఎలా పుట్టించాడు? ఆత్మ. ఆమేన్. పరిశుద్ధాత్మ ద్వారా నీవు గర్భము ధరించుదువు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ ఆత్మ ద్వారా కనిన కుమారుడు తండ్రి ముఖం చాటు చేశాడు. ఎందుకు? ఆయన వచ్చిన పర్పస్ ఏంటి? ప్రజలను రక్షించడానికి ఆయన వచ్చాడు. సాతానికి అది ఇష్టముందా? లేదు. యేసు ప్రభు పుట్టినది మొదలుకొని హేరోదు చంపదూశాడు. అనేకులు ఆయన్ని దూషించారు, పట్టుకోవాలనుకున్నారు. రోమా సైనికులు పట్టుకోవాలనుకున్నారు. యూదులు సిలువేడి అని ఆ కేకలు వేశారు. ఆయన ప్రజలకు మేలే చేశాడు కానీ కీడేమన్నా చేశాడా? అయినా ఆయనను చంపించాలని అనేక ఉపాయాలు పన్నారు. ప్రభు మన కొరకు ఎంత నిందను, ఎంత శిక్షను అనుభవించాడో, శ్రమను అనుభవించాడో మనం ఈ యొక్క అధ్యాయంలో చూస్తున్నాం. వృషభములు అనేకములు నన్ను చుట్టుకున్నాయి. యూదులు, వారి యొక్క యాజకులు, ప్రధానులు ఆయన చుట్టుకున్నారు. ప్రతి మాటను క్రిటిసైజ్ చేశారు. భాషాను దేశపు బలమైన వృషభములు నన్ను ఆవరించి ఉన్నవి. భాషాన్ దేశం అంటే సారవంతమైన దేశంలో పెరిగిన ఆ యొక్క జంతువులు. ఎటువంటి వారు వీళ్ళు? నాయకులు, ఇశ్రాయేల్లో నాయకులు, యూదుల్లో నాయకులు, బలవంతులు, ప్రధానులు. వారు ఆవరించారు, చుట్టూ పట్టుకున్నారు. చీల్చుతూ గద్దించుతూ సింహం వలె వారు నోళ్ళు తెరుచుతున్నారు. ఈ రోజుల్లో వార్తలు వింటుంటే మనకు భయం పడుతుందా? ఎంతమంది వార్తలు వింటున్నారు? క్రిస్టియన్స్ని రూపుమాపాలని సాతాను పథకం వేశాడు. ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు? ఆమేన్, హల్లెలూయా. మనలో ఉన్నవాడు లోకంలో ఉన్నవానికంటే గొప్పవాడు గనుక మీరు వానిని జయించి ఉన్నారు. ప్రార్థన ద్వారా, ఆత్మ ద్వారా ప్రభు మనకి జయం ఇవ్వబోతున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏ లోక వార్తలకి మనం భయపడక్కర్లేదు. ఆయన మన పక్షముగా ఉండగా విరోధి ఎవరు? ఆమేన్, హల్లెలూయా. చీల్చుతూ గర్జించుతూ నుండి సింహం వలె వారు నోళ్ళు తెరుచుతున్నారు. నేను నీళ్ల వలె పారబోయబడి ఉన్నాను. నీళ్లు పారబోసేస్తే ఇంక మళ్ళా పికప్ చేయగలమా? అలాగే తన్ను తాను అంతా కూడా అర్పించుకున్నాడు. తన రక్తం అంతా కుమ్మరించాడు. ఆమేన్, హల్లెలూయా. ఎముకలన్నీ స్థానము తప్పి ఉన్నవి, నా హృదయమున అంతరంగమందు మైనం వలె కరిగి ఉన్నది, నా బలము ఎండిపోయి చెల్ల పెంకు వలె ఆయన. ఇవన్నీ కూడా వివరించడంలో ఆయన ఉద్దేశం ఏంటి? ఆయన ప్రేమ ఎంత గొప్పది. ఆమేన్. ఎంతగా తగ్గించుకున్నాడు, ఎంతగా సహించుకున్నాడు.
సహనం, ఓర్పు, త్యాగం. ఎవరి కొరకు? నీ కొరకు, నా కొరకే. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ యేసు ప్రభు యొక్క శిలువ శ్రమలు, ఆయన సింహాసనం వైపు మనం చూస్తుంటే ఫలితం ఏంటి? పునరుద్ధాన వార్త. ఆమేన్. హల్లెలూయా. అద్భుతమైన పునరుద్ధానం ఫలితముగా ప్రపంచవ్యాప్తంగా దేవుని రాజ్యము ఏర్పడుతుంది. ఆయన సువార్త ప్రకటించబడుతుంది. అన్యులు ఆయనను చూచి అంగీకరిస్తారు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఈ శ్రమలన్నీ కూడా మనము 21వ వచనం వరకు మనం చూస్తున్నాం. ఆ తర్వాత 22 నుండి, నీ నామమును నా సహోదరులకు ప్రచురపరచెదను, సమాజం మధ్యను నిన్ను స్తుతించెదను. హల్లెలూయా, హల్లెలూయా. ఖడ్గము నుండి ప్రాణమును, కుక్కల బలము నుండి నా ప్రాణమును తప్పింపుము, సింహపు నోట నుండి నన్ను రక్షింపుము, గురుబోతుల కొమ్ముల్లో నుండి, సాతాను శత్రువుల నుండి నన్ను రక్షించి ఏంటంట? నాకు ఉత్తరం ఇచ్చి ఉన్నావు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేస్తే ఉత్తరం వస్తుందా? నన్ను అడుగుము, నీకు ఉత్తరం ఇచ్చేదను. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి శ్రమల్లో మనం ఏం చేయాలి? స్తుతి సింహాసనం కట్టాలి. ఆమేన్. ఏం చేయాలండి? మీరు జవాబే ఇవ్వట్లేదు. ఇంకా స్తుతి సింహాసనం ఏం కడతారు? ఏం చేయాలి? పిల్లలు చెప్పట్లేదు బాబు, మీరు కబుర్లు చెప్పుకుంటున్నారు అక్కడ, ఒకళ్ళ వైపు ఒకళ్ళు చూసుకొని. బైబిల్ కాలేజ్ స్టూడెంట్స్, మీరు వెళ్ళి అక్కడ కూర్చోండి, వాళ్ళు కబుర్లు చెప్పుకోకుండా చూడండి. స్తుతి సింహాసనం ఎలా కడతాం మనం? ఎలా కడతాం? ఆరాధన, ఆత్మతో, సత్యముతో ఆయన ఆరాధిస్తే ఆయన ఏమంటున్నాడు? అదే ఆయనకు ఇంపైనది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీవు నాకు ఉత్తరం ఇచ్చి ఉన్నావు. ఆయన దిగి వస్తాడు, ఆయన ఉత్తరం ఇస్తాడు. ఆయన మన చచ్చిన బ్రతుకులను చిగురింపజేస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇది వసంతకాలం రాబోతుంది, చిగురించే కాలం రాబోతుంది. ఆమేన్. రిజరక్షన్ పవర్ విల్ రీక్రియేట్ us in his spirit. హల్లెలూయా. కాబట్టి శ్రమల్లో మనం కృంగిపోకూడదు. అపోస్తులైన పౌలు గలతీ 2:19 ఏమంటున్నాడు? నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడితిని, ఇక నువ్వు జీవించువాడను నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. ఎలా బ్రతకాలి మనం? ప్రభువుని అంగీకరించిన వాళ్ళమైన మనం ఎలా బ్రతకాలి? మనలో ఎవరుండాలి? క్రీస్తే నా యందు జీవించుచున్నాడు, ఇక జీవించువాడను నేను కాను, క్రీస్తే నా యందు జీవిస్తే ఆయనదే ఆధిపత్యం. హీ రూల్స్ ఓవర్ అవర్ లైఫ్స్. ఎలాగా? సత్య మార్గంలో నడిపిస్తాడు. ఆమేన్. ఆయన మహిమ కొరకు జీవింపజేస్తాడు. ఆమేన్. శ్రమల గురించి మనం భయపడక్కర్లేదు. ఎందుకంటే వీఆర్ నాట్ ప్రొటెక్టింగ్ అవర్ ఓన్ బాడీ. ఎవరు ప్రొటెక్ట్ చేస్తారు మనల్ని? క్రీస్తే, నా యందున్న క్రీస్తే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇటువంటి సాక్ష్యం ప్రతి విశ్వాసి కూడా కలిగి ఉండాలి. ఆమేన్. మన జీవిత శ్రమానుభవాల్లో, ఇటువంటి అనుభవాల్లో ఏం చేయాలి? స్తుతి గీతం పాడే సమయం అది. సింహాసనం వైపు చూడాలి. దేవా నీ చిత్తం ఏంటి? నన్ను సిద్ధపరచు,
నీ చిత్తం చేయడానికి నన్ను సిద్ధపరచు. ఈ శ్రమానుభవంలో నువ్వు నాకు ఏమి నేర్పిస్తున్నావు? ఆమేన్. ఏమి నేర్పిస్తాడండి? ఆయన ఎలాగైతే సింహాసనం వైపు చూచాడో మనము కూడా స్తుతి సింహాసనం కట్టాలి. ఆయన స్తుతించి ఆరాధించాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ కీర్తన ఎక్కడి నుండి వచ్చిందండి? శిలువ శ్రమల నుండి, ఎడబాటు నుండి వచ్చింది. తండ్రి ఎడబాటు నుండి బయలుదేరింది. ఏం జ్ఞాపకం చేసుకుంటున్నాడు? పితరులకు ప్రభువు చేసిన అద్భుతాలను జ్ఞాపకం చేసుకున్నాడు. తల్లి గర్భం నుండి తీసిన వాడు నీవే కదా అని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. అది అద్భుత కార్యం కదా. కన్యమరియలో నుండి వచ్చాడు. దేవునికి స్తోత్రం. ఇన్ని అద్భుతాలు చేసిన ప్రభు ఇటువంటి భయంకరమైన మరి వృషభములు, సింహాలు, మరి గర్జించుచుండే సింహాలు, ఇటువంటి కుక్కలు, ఖడ్గం నుండి ఇవన్నీ తప్పించడానికి శక్తిమంతుడు కాదా? అవునా కాదా? హీజ్ ఏబుల్ టు ప్రొటెక్ట్ us. He's able to save us. హల్లెలూయా. నీవు నాకు ఉత్తరం ఇచ్చి ఉన్నావు. దేవునికి స్తోత్రం. ఇది దేనికి పోల్చబడిందంటే సంఘం, దేవుని ప్రియ సంఘం. ప్రభు మన యొక్క ప్రియుడు, వరుడు. ఆయన మనల్ని పిలుస్తున్నాడు. ఈ పర్వతానికి ఎక్కిరమ్ము అని పిలుస్తున్నాడు పరమగీతాల్లో. ఈ ఎక్కుతున్న సమయంలో ఏం వెంటాడుతాయి మనల్ని? శోధనలు వెంటాడుతాయి, శ్రమలు వెంటాడుతాయి. అయినా సరే ఆయన ప్రేమ మనలను బలవంతం చేస్తుంది. మనం పైకి ఎక్కి వెళ్ళాలి. ఆ పర్వత శిఖరానుభవానికి వెళ్ళాలి. ఎలా వెళ్తాం? ప్రార్థన అనుభవంలోనికి వెళ్తాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనకి ఎలా ఉన్నా సరే ప్రార్థన మాత్రం మానకూడదు. ఆమేన్. ఆరోగ్యంగా ఉన్నా లేకపోయినా, పరిస్థితులు అనుకూలించినా లేకపోయినా, ప్రార్థన, స్తుతి, ఆరాధన మాత్రం మనం మానకూడదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తన ప్రియురాల్ని కాపాడడానికి, రక్షించడానికి ఆయన ప్రాణాలు అర్పించాడు. ఆమేన్. ఆయన ఏం కోరుతున్నాడు? సంఘ వధువ, ముడత మచ్చ కళంకము లేని వధువుగా ఉండాలని కోరుతున్నాడు. హల్లెలూయా. పెండ్లి వస్త్రాలు ధరించుకోవాలి, సత్క్రియల చేత అలంకరింపబడాలి. ఆ పెండ్లి గొర్రెపిల్ల వివాహ మహోత్సవంలో పాలు పొందాలంటే ఇవి లేకుండా మనల్ని ఎంటర్ అవ్వనివ్వరు. ఆమేన్. పరిశుద్ధుల నీతి క్రియలు, సత్క్రియలతో మనం అలంకరించుకోవాలి. హల్లెలూయా. సమాజం మధ్యను నిన్ను స్తుతించదను. దేవునికి స్తోత్రం. ఆయనను వర్షిప్ చేయాలి. ఆ వర్షిప్ ఏం చేస్తుంది? ఇక్కడ అందరూ యాకోబు వంశస్థులు, ఇశ్రాయేలు వంశస్థులు అందరూ ఆయన మొరపెట్టగా ఆయన ఆలకించెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 25వ వచనంలో మహాసమాజంలో నిన్ను గూర్చి కీర్తన పాడేదను. ఆయన యందు భయభక్తులు గలవారి ఎదుట నా మొక్కుబడులు చెల్లించెదను. హల్లెలూయా. మహాసమాజంలో ఏం చేయాలి? మనం ఆరాధన చేయాలా? ఎంతమంది నోరు విప్పి ఆరాధన చేశారు, కీర్తనలు పాడారు? అద్భుతమైన పాటలు. నేను రాశారని కాదు, నా పాటలన్నీ వాక్యమే. ఆ పాటలు పాడుకుంటుంటే మీరు వాక్యాలు చదవక్కర్లేదు, అవి మీ హృదయంలో నాటుకుపోతాయి. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి మహాసమాజంలో ఎవరిని గూర్చి కీర్తనలు పాడాలి? ప్రభువుని గూర్చి, మనల్ని గూర్చి కాదు. ఎందుకు ఎడబాసావు నన్ను? ప్రభువా నాకు దూరంగా ఉండొద్దు, అది కాదు మన కీర్తన. ఏం పాడాలి? దేవ గొర్రెపిల్ల, మన కొరకు ప్రాణాలు అర్పించిన గొర్రెపిల్ల.
ఆమేన్. హల్లెలూయా. ఆయనను స్తుతించి ఆయన ప్రేమను కొనియాడి ఆయనను మహింపరచడమే ఆయన సింహాసనం వద్ద మనం ఏం చేయబోతున్నాం? నిత్యము ఏం చేయబోతున్నాం? స్తుతి 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 స్తుతి. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఎలా ఉంటుందండి ఆయన సింహాసనం వద్ద స్తుతి ఎలా ఉంటుంది? ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, ప్రకటన గ్రంథము 5వ అధ్యాయం. ఎవరన్నా తీసి చదివేయచ్చు. వారు వధింపబడిన గొర్రెపిల్ల శక్తియు ఐశ్వర్యమును జ్ఞానమును బలమును ఘనతయు మహిమయు స్తోత్రమును పొందనర్హుడని గొప్ప స్వరముతో చెప్పుచుండిరి. అంతటా పరలోకము. చదవండి అమ్మా, 9 నుండి చదవండి. ఫ్రమ్ 9th ఆ పెద్దలు, నీవు ఆ గ్రంథమును తీసుకొని దాని ముద్రలను విప్పుటకు యోగ్యుడవు. నీవు వధింపబడిన వాడవై నీ రక్తమిచ్చి ప్రతి వంశములోను ఆయా భాషలు మాట్లాడే వారిలోను ప్రతి ప్రజలోను ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసితివి గనుక వారు భూలోకమందు ఏలుదురని క్రొత్త పాట పాడుదురు. మరియు చాలు. ఏమవ్వబోతున్నాం మనం? వాట్ ఆర్ వి గోయింగ్ టు బికమ్? మనము ప్రతి జనములో ప్రతి వంశంలో ప్రతి భాష మాట్లాడే వారి కొరకు దేవుని కొరకు మనుషులు అనుకుంటున్నాడు. ఆయన రక్తం ఇచ్చి మనల్ని అనుకుంటున్నాడు. దేని కొరకు? మా దేవునికి వారిని ఒక రాజ్యముగా కట్టుట కొరకు. ఈ కీర్తనలో కూడా ఉంది, 22లో కూడా చదవండి మీరు. రాజ్యముగాను యాజకులను గాను చేసితివి గనుక వారు భూలోకమందు ఏలుదురని క్రొత్త పాట పాడుదురు. వి ఆర్ గోయింగ్ టు రూల్ ఓవర్. ఆమేన్. ఎవరు? నీవు నేను. ఇఫ్ వీఆర్ బాట్ విత్ హిస్ ప్రెషియస్ బ్లడ్, ఇఫ్ వీ హ్యావ్ హిమ్ రేనింగ్ ఇన్ అవర్ హార్ట్స్. హల్లెలూయా. ఎక్కడ పాటలు పాడకుండా అక్కడికి వెళ్ళి కొత్త పాట పాడగలమా? ఆరాధనకు రాకుండా అక్కడ ఆరాధన చేయగలమా? నిత్యము ఆరాధన చేయగలమా? ఏం చేయాలి? స్తుతి, ఆరాధన, క్రొత్త పాటలు. ఆమేన్. హల్లెలూయా. ఎక్కడ? ఆయన సింహాసనం వద్ద నిత్యము ఆరాధన చేసేవారంగా మనం ఉండాలి. హల్లెలూయా హల్లెలూయా. ఇప్పుడు చదవండి 11 నుండి. మరియు నేను చూడగా సింహాసనమును జీవులను పెద్దలను ఆవరించి ఉన్న అనేక దూతల స్వరము వినబడెను. వారి లెక్క కోట్ల కొలదిగా ఉండెను. వారు వధింపబడిన గొర్రెపిల్ల శక్తియు ఐశ్వర్యమును జ్ఞానమును బలమును ఘనతయు మహిమయు స్తోత్రమును పొందనర్హుడని గొప్ప స్వరముతో చెప్పుచుండిరి. చాలా. ఏమని పాడాలి మనం? ఆ గొర్రెపిల్ల ఎటువంటి వాడు? శక్తియు ఐశ్వర్యమును జ్ఞానమును బలమును ఘనతను మహిమయు స్తోత్రమును పొందనర్హుడు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అటువంటి ప్రభువును మనం ఎంత కొనియాడినా తరగదు. ఆమేన్. ఎన్ని గ్రంథాలు రాయబడినాయి ప్రభు గురించి, అయినా ఇంకా చాలా గ్రంథాలు రాయవచ్చు. ఆయన అంత యోగ్యుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 13వ వచనం కూడా చదవమ్మా. అంతటా పరలోకమందును భూలోకమందును భూమి క్రిందను సముద్రములోను ఉన్న ప్రతి సృష్టము అనగా వాటిలోనున్న సర్వమును సింహాసనాసీనుడై ఉన్న వానికిని గొర్రె పిల్లకును స్తోత్రమును ఘనతయు మహిమయు ప్రభావమును యుగ యుగములు కలుగునుగాకని చెప్పుట వింటిని. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి ప్రతిదీ కూడా పరలోకమందు భూలోకమందు భూమి క్రింద సముద్రములో ప్రతి సృష్టము వాటిలో ఉన్న సర్వము ఏం చెప్పాలండి? సింహాసనాసీనుడై ఉన్న వానికి
గొర్రె పిల్లకు స్తోత్రమును ఘనతయు మహిమను ప్రభావమును యుగ యుగములు కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. మనం కొంచెం సేపు హల్లెలూయా చెప్తే అలసిపోతాం. యుగ యుగాలు చెప్పడానికి సిద్ధపడుతున్నామా? ఆమేన్. హల్లెలూయా. చెప్పట్లేదు కొంతమంది. నతానేల్ గారు చెప్పాలి. ఇప్పుడు చెప్తే యుగ యుగాలకి సిద్ధం పడతాం. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. అందరినీ చూస్తున్నాను నేను. ఎవరు చెప్తున్నారు? ఎవరు అక్కడ యుగ యుగాలు ఏలడానికి సిద్ధపడుతున్నారు? హూ ఇస్ గెటింగ్ రెడీ టు ప్రైజ్ హిమ్ ఫర్ ఎవర్ అండ్ ఎవర్ అండ్ ఎవర్ అండ్ ఎవర్? హల్లెలూయా. 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 ఆయనతో కూడా శ్రమలలో పాలివారైన వారు మాత్రమే అర్హులు. ఆమేన్. ఆ శిలువ శ్రమలను ధ్యానించువారు దేనికి పాత్రలు అవుతారు? ఆయనతో కూడా యుగ యుగాలు ఏలడానికి, ఆయనను మహింపరచడానికి పాత్రలు అవుతారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. యెహోవాను వెతుకువారు ఆయనను స్తుతించెదరు. ఎవరండి? 26వ వచనంలో ఉంది, దీనులు భోజనం చేసి తృప్తి పొందెదరు, యెహోవాను వెతుకువారు ఆయనను స్తుతించెదరు. మీ హృదయములు తెప్పరిల్లి నిత్యము బ్రతుకును. ఎప్పుడు వరకు బ్రతుకుతాం? నిత్యము. తెప్పరిల్లిన హృదయాలు, ద రిజరెక్టెడ్ పీపుల్, న్యూ బోర్న్ పీపుల్, ఎంతవరకు బ్రతుకుతాం చెప్పండి? నిత్యము. వాక్యం చూస్తుంటే మీకు వస్తుంది. నిత్యము బ్రతుకుదురు. చెప్పండి, నిత్యము బ్రతకాలనుకున్న వాళ్ళు. వెనక నుండి వినబడ్డలేదు నాకు. కృష్ణమూర్తి గారు చెప్తున్నారా? మీకు వినబడుతుంటే అక్కడ వాళ్ళందరికీ వినబడుతుంది అన్నమాట. ఎంతవరకు బ్రతుకుతాం మనం? నిత్యము బ్రతుకుతాం. ఆమేన్. హల్లెలూయా. ఆయన కొరకు సంపూర్ణ సమర్పణ చేసుకొని ప్రార్థనలో గడిపి ఆ సింహాసనాసీనుడైన వారిని నిత్యము స్తుతిస్తూ ఉంటే ఎంతవరకు బ్రతుకుతాం? నిత్యము బ్రతుకుతాం. యుగ యుగములు ఆయనతో కూడా ఏలేవారంగా ఉంటాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇది వినేవారు ఏం చేస్తారు? బూదిగంతముల నివాసులందరూ జ్ఞాపకం చేసుకొని యెహోవా తట్టు మనము ఆయన స్తుతిస్తుంటే అందరూ కూడా ఆయన గురించి వింటారు, ఆయన తట్టు తిరుగుతారు. దట్ వుడ్ బి అవర్ టెస్టిమోనీ. ఆమేన్. హల్లెలూయా. అన్యజనుల వంశస్థులందరూ నీ సన్నిధిని నమస్కారము చేసేదరు. రాజ్యము యెహోవాదే, అన్యజనులలో ఏలువాడు. ఎంతగా తగ్గించుకున్నాడో అంతగా హెచ్చించబడుతున్నాడు. ఆమేన్. రాజ్యమే ఆయనది. ఆయన ఎందుకు వచ్చాడండి ఈ లోకానికి? పరలోక రాజ్యం గురించి ప్రకటించి ఆయన రాజ్యం కట్టడానికి వచ్చాడు. ఆయన ఎవరితో కూడా ఇది చేస్తాడు? ఆయన సువార్తను అంగీకరించి ఆయన శిష్యులుగా మారిన మనతోనే. ఎవరితో అండి? నాతోను నీతోను. ఆమేన్. ఎవరితో? ఆమేన్. స్కూల్లో టీచర్ ఏదన్నా చెప్తుంటే ఎవరన్నా అటెన్షన్ పే చేయకపోతే ఊరుకుంటారా? సో ఐఎమ్ వాచింగ్ ఆల్ ఆఫ్ యూ. టీచర్స్ బాగా తెలుసు. ఆమేన్. హల్లెలూయా. ఏం చేయాలి మనం? ఆయనతో కూడా శ్రమ అనుభవిస్తే ఆయనతో కూడా రాజ్యమేలే వారంగా ఉంటాం. ఆమేన్. హల్లెలూయా. అన్యజనులో ఏలువాడు ఆయనే. హీ ఈస్ గోయింగ్ టు బి ద కింగ్ ఆఫ్ కింగ్స్ అండ్ ద లార్డ్ ఆఫ్ లార్డ్స్. He is going to rule over all the universe. Amen.
హల్లెలూయా. 29వ వచనం కూడా చదవండి. భూమి మీద వర్ధిల్లుచున్న వారందరూ అన్నపానములు పుచ్చుకొనుచు నమస్కారము చేసెదరు. తమ ప్రాణము కాపాడుకొనలేక మంటిపాలగు వారు ఆయన సన్నిధిని మోకరించెదరు. ఆయన సన్నిధిని మోకరించుదురు. ఆమేన్. కాబట్టి మన తరం అయిపోతుంది. మన తర్వాత తరం ఎవరు? మన పిల్లలు. ఆమేన్. ఒక సంతతి వారు ఆయన సేవించెదరు. రాబో తరమునకు ప్రభువును గూర్చి వివరింతురు. ఎంతమంది గృహాల్లో కుటుంబ ప్రార్థనలు అవుతున్నాయి? ప్రభువును గూర్చి చెప్తున్నారు, వాక్యాలు నేర్పిస్తున్నారు, స్తుతి ఆరాధన నేర్పిస్తున్నారు. ఆమేన్. మనం ఏం విత్తుతామో ఆ పంటనే కోస్తాం. ఆమేన్. హల్లెలూయా. మన పిల్లలు ప్రభు సన్నిధికి వస్తున్నారా లేదా? వస్తున్నారా? ఎక్కడున్నారు? ఇక్కడే ఉన్నారంట. ఆమేన్. హల్లెలూయా. అలాంటి సాక్ష్యం కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం. రాబో తరమునకు ప్రభువుని గురించి వివరింతురు. వారు వచ్చి ఆయన దీన్ని చేసినని పుట్టబోవు ప్రజలకు తెలియజేతురు. ఆయన నీతిని వారికి ప్రచురపరుతురు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఈ కీర్తన ధ్యానించేటప్పుడు మనం ఏమేమి జ్ఞాపకం ఉంచుకోవాలి? ఏం జ్ఞాపకం ఉంచుకోవాలి? ఆయన శ్రమలలో పాలివారమగుటకు నేర్చుకోవాలి. మనం శ్రమలు సహించిన వారమైతే సింహాసనాన్ని చూడడానికి పాత్రలమవుతాం. ఆమేన్. హల్లెలూయా. ఆయన వలె దీనులమై పురుగు వలె మనల్ని మనం తగ్గించుకుంటే ఆయన మనలను పైకెత్తుతాడు, రాజ్యం ఇస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. అద్భుతమైన కార్యాలు ప్రభు చేస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసు ప్రభు మన కొరకు లోకమంతటిని రక్షించడానికి సిలువను మోశాడు, శ్రమలను భరించాడు, ముండ్ల కిరీటము తల మీద మోశాడు. ప్రభు తండ్రి ఏం చేశాడు? ఆయనకు పునరుద్ధానం అనుగ్రహించి అనేకులను ఆయన నామమును మహింపరచడానికి వాడుకున్నాడు. ఆయన రాజ్యము కట్టడానికి వాడుకున్నాడు. ఆయన రాజ్యము ఏలడానికి ఆయన సింహాసనం ఇచ్చేశాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి విజయానికి ముందు మనం ఏం చేయాలి? శోధనలో స్తుతి, ఆరాధన. ఆయన సింహాసనం వైపు చూడాలి, ఆయన ఆరాధించాలి. ఎలాగ ఆరాధించాలి? ఆత్మతో, సత్యముతో, మామూలు ఆత్మతో కాదు, పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో. హల్లెలూయా. పూర్ణ శక్తితో. ఎంతమంది ఆరాధిస్తున్నారు? ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి రాబో తరాన్ని మనం సిద్ధం చేస్తున్నాం. ఎవరిని? రాబో తరాన్ని. మనము, మన పిల్లలు, రాబో తరం అందరము ప్రభు సన్నిధిలో కనబడాల్సిందే. ఇక్కడ ప్రభు సన్నిధిలో మనం సేవిస్తే అక్కడ యుగ యుగాలు ఆయన సింహాసనం ఎదుట ఆయన కొనియాడుచు మహిమపరచుచు ఏం చేస్తాం? మనం క్రొత్త కీర్తన పాడతాం. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి ఎవరైతే శోధనలో ఉన్నారో, కష్టాల్లో ఉన్నారో, బాధల్లో ఉన్నవారు ఏం జ్ఞాపకం ఉంచుకోవాలి? సహిస్తే మనం జీవకిరీటం పొందుకుంటాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యోబుకి శ్రమలు వచ్చినాయి, అంతా కోల్పోయాడు. అయితే ఆఖరిలో ఏమొచ్చిందండి?
అంతకంటే ఎక్కువగా పొందుకున్నాడు. దేవునికి స్తోత్రం. ఏమని సాక్ష్యం ఇచ్చాడు ఆయన? నా విమోచకుడు సజీవుడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈరోజు మనం ఏం నేర్చుకుంటున్నాం? ఆయన సిలువ వైపు చూస్తూ, ఆయన శ్రమలను ధ్యానిస్తూ, తండ్రి లోకము చేసినట్టు కాదు, నీవు చేసినట్టే నన్ను నేను తగ్గించుకుంటున్నాను. నేను పురుగును, నరుడను కాను అని ప్రభువే చెప్పినప్పుడు మనం ఇంకెంతగా తగ్గించుకోవాలి ఆయన సన్నిధిలో? ఆయన మన వైపు చూస్తున్నాడు. మనం ఎటువంటివి త్యాగం చేస్తున్నాం, ఏమి కోరుకుంటున్నాం, ఏమి వదులుకుంటున్నాం. ఆమేన్, హల్లెలూయా. ప్రభు సమస్తము త్యాగం చేశాడు, నీళ్ల వలె పారబోయబడ్డాడు. మనం ఏం త్యాగం చేస్తున్నాం ప్రభు కొరకు? ప్రార్థన చేసుకుందాం. అందరూ తలలు వంచండి, స్వపరీక్ష చేసుకుందాం. ఇప్పటి వరకు మనం ఏం చేయలేదో ఈ 40 రోజుల్లో, ఒక వారం అయిపోయింది, రేపు సెకండ్ వీక్ స్టార్ట్ అవుతుంది. వాట్ ఆర్ వీ గోయింగ్ టు సాక్రిఫైస్ టు షో హిస్ లవ్, టు సేవ్ ద సిన్నర్స్? వాట్ ఆర్ వీ గోయింగ్ టు డూ? మనం ఏం చేయబోతున్నాం? అందరూ స్వపరీక్ష చేసుకోండి. ప్రభు కొరకు ఏమి త్యాగం చేస్తున్నాం? ప్రార్థన చేస్తున్నామా? చైన్ ప్రేయర్స్ చేస్తున్నామా? ఏకాంత ప్రార్థనలో గడుపుతున్నామా? మన హృదయాల్ని కృమ్మరిస్తున్నామా? సంఘ నియమాల్ని పాటిస్తున్నామా? స్తుతి ఆరాధనలో ఏకీభవిస్తున్నామా? ఆయన సింహాసనం కడుతున్నామా? స్వపరీక్ష చేసుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. ప్రార్థనలో ఉందాం అందరం కూడా. హల్లెలూయా, స్తోత్రం. మనల్ని మనం పరీక్షించుకుందాం. దేవుడు మనతో మాట్లాడి ఉన్నాడు ఉదయకాల సమయంలో. నా కొరకై ప్రభువా, నువ్వు చేసిన గొప్ప త్యాగం బట్టి నీ కొందనాలు స్తోత్రాలు. నేను కూడా ప్రభువా నాయనా దివారాత్రంలో నిన్ను స్తుతించడానికి, మహిమపరచడానికి, క్రొత్త కీర్తన పాడడానికి యుగ యుగములు నేను కూడా ప్రభువా ఏలులాగున నాకు సహాయం చేయి ప్రభువా అని అనుకునేవారు ఎవరైనా ఉన్నారండి ఇక్కడ? యుగ యుగములు నేను కూడా ఏలేవానిగా. గాడ్ బ్లెస్ యూ. నిలబడమ్మా. హల్లెలూయా. యుగ యుగములు దేవుడు ఒక గొప్ప